ప్రతి పురుషుడు తన భాగస్వామి వ్యవహారాలను ఎప్పుడు రహస్యంగా ఉంచాలి. మీ భాగస్వామి రహస్యాలను ఎవరికీ చెప్పకండి. స్త్రీలు అలాంటి పురుషులను విడిచిపెట్టడానికి ఎప్పుడు ఇష్టపడరు. వారు జీవితాంతం అలాంటి పురుషులతో ఉండాలని కోరుకుంటారు. అలాంటి మహిళలు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. భాగస్వామికి సంబంధించిన రహస్యాలను బయట చెప్పకూడదు. ఆమె మనసు గాయపడుతుంది. స్త్రీలను లేదా ఇతరులను గౌరవించని పురుషులతో మాట్లాడటం స్త్రీలకు ఇష్టముండదు. అందుకే గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకోవాలి. అప్పుడే బంధం బలంగా ఉంటుంది. మహిళలు తమను అనుమానించని పురుషులను ఖచ్చితంగా ప్రేమిస్తారు. స్త్రీలు ఎప్పుడూ అలాంటి పురుషులతో ఉండాలని కోరుకుంటారు. అనుమానం ఒక్కసారి మొదలైతే వారితో ఉండటం కష్టం. ఎలాంటి చిన్న పని చేసినా అనుమానంతోనే ఉంటారు. మహిళలు అహంకారం లేని పురుషులను ఇష్టపడతారు. మహిళలు అతనితో దీర్ఘకాలిక సంబంధంలో ఉండాలని కోరుకుంటారు. అహంకారం ఉన్న పురుషులను ఏదో విధంగా తన భాగస్వామిని బాధపెడుతూనే ఉంటారు. భార్యలను లేదా స్నేహితురాళ్లను ఎప్పటికీ మోసం చేయరు. పురుషుల ఈ గుణం స్త్రీలను ఆకర్షిస్తుంది. నిజాయితీపరులైన పురుషులను విడిచిపెట్టడానికి మహిళలు సిద్ధంగా ఉండరు. అలాంటి పురుషులు తమ జీవితంలో భాగం కావాలని ప్రతి స్త్రీ కోరుకుంటుంది. అయినా భాగస్వామిని నమ్మించేందుకు మగాళ్ళు చాలా ఇబ్బందులు పడుతుంటారు. పదే పదే అబద్ధాలు చెప్పి తను చెప్పింది నిజమని నమ్మించకూడదు. ఒకవేళ నిజం తెలిస్తే ఆ వ్యక్తిపై నమ్మకం పోయి వైవాహిక జీవితం నాశనం అవుతుంది. పెళ్లికి ముందు కూడా అమ్మాయికి చెప్పే చిన్న చిన్న అబద్ధాలు కూడా ఆమె మనసుపై పెను ప్రభావం చూపుతాయి. ఇలా అబద్ధాలు చెప్పడం అలవాటు చేసుకుంటే మళ్ళీ నిజం చెప్పినా ఎవరూ ఒప్పుకోరు. కొన్ని విషయాల్లో మగవాళ్ళు ఆడవాళ్ళకి నిజం చెప్పరు. పురుషులు చెప్పే అత్యంత సాధారణ అబద్ధాలు. స్త్రీలు ఎప్పటికీ అంగీకరించని విషయాలు ఏమిటో చూడండి. భర్త ఆఫీసుకు వెళ్ళిన తర్వాత అతను ఇంటికి వచ్చే వరకు భార్య వేచి ఉంటుంది. సాయంత్రం బయటకు వెళ్దాం అని చాలాసార్లు చెప్పినా భర్త తొందరగా ఇంటికి రాడు. భార్య ఎదురు చూస్తూనే ఉంటుంది. అలాంటప్పుడు ఫోన్ చేసి ఎందుకు ఆలస్యం అని భార్య అడిగితే భర్త చెప్పే అతి ముఖ్యమైన అబద్ధం నేను ట్రాఫిక్లో ఇరుక్కుపోయానని. సాధారణంగా మీరు ప్రతిరోజు ఒకే రహదారిపై డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. ఎన్నోసార్లు మీ భార్యను అదే రూట్లో కూడా తీసుకొని వెళ్ళి ఉంటారు. ట్రాఫిక్ ఉన్నా ఎంత టైం పడుతుందో మీ భాగస్వామికి తెలిసి ఉంటుంది. అందుకే అబద్ధం చెప్పకూడదు. భార్య దీనిని అంగీకరించదు. నేను నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నానని చెబుతుంటారు. కొందరు భర్తలు భార్యను ఒప్పించడానికి లేదా సంతోషపెట్టడానికి ఈ అబద్ధం చెప్పడం కొంతవరకు మంచిది. అయితే ఇది అక్షరాల అబద్ధమని భార్యకు తెలిస్తే వివాహ బంధంలో ఇబ్బందులు వస్తాయి. భార్య కాకుండా తల్లిని, అక్కను ప్రేమించే చాలామంది ఉన్నారు. కానీ భార్యను సంతోషపెట్టడానికి నువ్వే నాకు అత్యంత ప్రియమైన వ్యక్తి అని చెప్పడం అబద్ధం. ఇది ఆమెకు తెలిస్తే నరకం. ఏదైనా పని చేసే విషయంలో మగవాళ్ళు వాయిదా వేస్తుంటారు. ఇలాంటి సందర్భంలో మగవాళ్ళు రేపు చేద్దామని అంటారు. రేపు తప్పకుండా చేస్తాను అంటాడు. ప్రతిసారి పనిని వాయిదా వేస్తూ ఉంటే మంచిది కాదు. మీ వాగ్దానానికి విలువ ఉండదు. ఏదైనా విషయంలో రేపు
చేస్తానని భర్త చెబితే భార్య తనని ఎప్పటికీ నమ్మదు. పెళ్ళయ్యాక మగవాళ్ళకి ఫ్రెండ్స్తో కలిసి బయటకి వెళ్ళి పార్టీలు చేసుకోవడం అలవాటు. కానీ తన భార్యకు ఇది ఇష్టం లేదని బాగా తెలుసు. నేను ఎక్కువగా తాగను అని ప్రతిసారి అబద్ధాలు చెప్పడం మామూలే. స్నేహితులతో కలిసిపోతారు, చాలా పార్టీలు చేసుకుంటారు. అయితే అప్పుడప్పుడు మాత్రమే డ్రింక్ చేస్తానని మాత్రమే అబద్ధం చెబుతాడు. కానీ చాలాసార్లు డ్రింక్ చేసి వస్తారు. ఇది భార్యకు నచ్చదు. చాలాసార్లు భార్య ఎన్నిసార్లు ఫోన్ చేసినా భర్త కాల్ రిసీవ్ చేసుకోడు. భార్య పిలుపుని కూడా పట్టించుకోకపోవడం చేస్తుంటారు. స్నేహితులతో ఉన్నప్పుడు ఆమె కాల్ను పట్టించుకోరు. నేను కాల్ చూడలేదని, ఫోన్ సైలెంటులో ఉందని అబద్ధాలు చెబుతారు. ఇది కూడా భార్య మనసుపై పెద్ద ప్రభావం చూపుతుందని పురుషులు గుర్తుంచుకోవాలి. ఆనందాన్ని ఇచ్చేందుకు కొన్ని అబద్ధాలు చెప్పాలి. కానీ ప్రతిదీ అబద్ధం అవ్వకూడదు. అది ఖచ్చితంగా మీ బంధానికి మంచిది కాదు. మనలో చాలామంది మన ప్రస్తుత జీవనశైలిని మార్చుకోవాలని, మెరుగైన ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని అనుకుంటారు. ముఖ్యంగా పెళ్ళి అయితే కోరికలు, అంచనాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి ఒక్కరి ఇష్టాలు, అయిష్టాలు జీవితంలో మారుతాయి. మీరు ఒకే రిలేషన్షిప్లో ఉండబోతున్నారు. మీ ఇద్దరికీ ఒకే విషయాలు లేదా జీవనశైలి నచ్చిందో లేదో ముందుగా మాట్లాడండి, అర్థం చేసుకోండి. అలాగే పనిలో అదుపరి స్థాయికి వెళ్ళి మంచి డబ్బు సంపాదించాలనే కోరిక ఉంటుంది. కుటుంబ జీవితం ప్రమేయం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరి పని, కలలు తరచుగా ప్రభావితమవుతాయి. మీ భాగస్వామి కలలు ఏంటో, వారికి మీరు ఎలా సహాయపడతారో తెలుసుకోండి.